పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గం ఆకివీడిలో పేదల ఆకలి తీర్చే అన్నా క్యాంటీన్ను ఏర్పాటు చేసి ఉచిత భోజనాలు పంపిణీ చేశారు. తెలుగుదేశం పార్టీ నాయకులు గొట్టుముక్కల వెంకట సత్యనారాయణరాజు మరియు వారి సోదరుల ఆర్థిక సహకారంతో భోజనాలు అందజేశారు. వృద్ధులు, బాటసారులు, చిరు వ్యాపారులు, ఆటో కార్మికులు భోజనాలు తిని సంతోషం వ్యక్తం చేశారు. ప్రభుత్వం అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేసే వరకు అన్న క్యాంటీన్లు నిర్వహిస్తూ పేదల ఆకలి తీరుస్తామని దాత గొట్టుముక్కల వెంకట సత్యనారాయణరాజు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మోటుపల్లి రామ వరప్రసాద్, పట్టణ అధ్యక్షులు బొల్లా వెంకట్రావు, ప్రధాన కార్యదర్శి గంధం ఉమా సత్యనారాయణ, క్లస్టర్ ఇన్ఛార్జీలు గొంట్ల గణపతి, కోపల్లి సాయిబాబు, ఎండి అజ్మల్, జన్ను గోపి, బొచ్చు కృష్ణ, ఊడిగ శ్రీను, మేగడ నాగరాజు తదితర తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఉండి నియోజకవర్గం ఆకివీడు పట్టణంలో అన్నా క్యాంటీన్ స్టార్ట్ చేయడం జరిగింది. గతంలో తెలుగుదేశం గవర్నమెంట్లో అన్నా క్యాంటీన్లు గవర్నమెంట్ పెట్టించి ఎంతో మంది ఆశీస్సులు పొంది ఎంతోమందికి ఉపాధిగా లేనటువంటి వారికి అందరికీ ఉపయోగపడే విధంగా అన్నా క్యాంటీన్ మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు స్ఫూర్తితో పెట్టించడం జరిగింది. తర్వాత అది కంటిన్యూ చేస్తూ ఉండగా వైఎస్ఆర్ పార్టీ అధికారంలోకి వచ్చి ఆ క్యాంటీన్లన్నీ నిర్వహణ చేసి ఎక్కడ క్యాంటీన్లు నడవకుండా తీయించడం జరిగింది. అది ప్రజలు ఎంతో వ్యతిరేకించి వ్యతిరేకించి దాని మీద వ్యతిరేకత చూపించి మొన్న ఎలక్షన్లో చంద్రబాబు నాయుడికి సారథ్యంలో క్యాంటీన్ తీయించారని పేదలు, అలాగే ధనిక వర్గం కూడా తీయటం, అన్నదానం చేసేదాన్ని చెడగొట్టడం ఈ గవర్నమెంట్ చేసిన తప్పని కూడా అందరూ కూడా విమర్శించడం జరిగింది. అదే దృష్టిలో పెట్టుకుని ఓటంపాలవడం జరిగింది కూడా. ఎంచేతంటే పేదలు భోజనం చేసే భోజనాన్ని, నోటి దగ్గర భోజనాన్ని తీయించేయటం వల్ల వైఎస్ఆర్ పార్టీ కనిపించకుండా తుడిచిపెట్టుకోవటం జరిగింది. దాన్ని స్ఫూర్తిగా తీసుకుని గతంలో మన ప్రభుత్వంలో జరిగిన ప్రకారంగా మనం రాష్ట్రంలోనే ముందు మన నాయకుడు ప్రమాణ స్వీకారం చేసే రోజునే మా సొంత సారథ్యంతో మేము ఆకివీడులో అన్నా క్యాంటీన్ ఓపెన్ చేయడం జరిగింది. అది ఎంతోమంది పేదలకి ఉపయోగపడే విధంగా చక్కగా మేమే మా క్షత్రియాసి ఇళ్లలో వండించి ప్రత్యేకించి శ్రద్ధ చేసి ఇక్కడ ఆకివీడులో గవర్నమెంట్ వచ్చే వరకు కూడా, గవర్నమెంట్ పెట్టించే వరకు కూడా మేము కంటిన్యూగా ఎన్ని మాసాలు పట్టినా సరే, 2 మాసాలు పట్టినా 3 మాసాలు పట్టినా మా ధన సహాయంతో ఇది కంటిన్యూ చేస్తామని తెలియజేస్తున్నాం. గతంలో తెలుగుదేశం పార్టీ అధికారం ఉన్నప్పుడు 2014-19 వరకు కూడా అన్నా క్యాంటీన్ పేరుతోటి ప్రభుత్వం అనేక మంది పేదలకి ప్రతిరోజు మధ్యాహ్నం ఉచితంగా భోజనం పెట్టేది. అయితే ఆ కార్యక్రమాన్ని వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ప్రభుత్వం ఏర్పడగానే వెంటనే ఆ కార్యక్రమం రద్దు చేసింది. పేదవాడు పెట్టే అన్నాన్ని రద్దు చేయడం ఎంత మహాపాపం అనేది ఈరోజు వారికి తెలిసింది. అయితే చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ అన్నా క్యాంటీన్ తెరుస్తామని మాట ఇచ్చారు. తెరిసే వరకు కూడా అది 2 నెలలు పట్టినా 3 నెలలు పట్టినా ఇందులో ఆకివీడు పట్టణంలోనూ గొట్టుముక్కల వెంకట సత్యనారాయణ గారు వాళ్ళ తండ్రి గారు జ్ఞాపకార్థం సత్యనారాయణ గారు వాళ్ళ బ్రదర్స్ కలిసి ఇక్కడ అన్నా క్యాంటీన్ పెరగడం జరిగింది. నిన్నటి రోజుని మొదలెట్టి ప్రభుత్వం ఏ రోజు వరకు అయితే ఈ క్యాంటీన్ ప్రారంభిస్తూ అప్పటి వరకు కూడా వారు ఈ భోజన కార్యక్రమాన్ని నిర్వహణ చేస్తూ ఉన్నారు. అయితే భోజనాలు కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి. ఎందుకంటే ఐబీఆర్ నుండి క్షత్రియులు వారి ఇళ్లలో వండించి చక్కటి పదార్థాలని పేదలందరూ ఉచితంగా పెడతా ఉన్నారు. ఇక్కడ చిరు వ్యాపారస్తులు కానీ, ఆటో డ్రైవర్స్ కానీ, అలాగే పొరుగురు నుంచి వచ్చిన వాళ్ళు కానీ ఇక్కడ ఈ అన్నాన్ని స్వీకరించి వాళ్ళు చాలా మాకు ఈ అన్నదానం చాలా ఆనందం కలిగించి చెప్తా ఉన్నారు. అన్నం తిన్నప్పుడు ప్రతి ఒక్కరు కూడా కృతజ్ఞత రుణభావాన్ని కలుగుంటాడు. సత్యనారాయణ గారు వాళ్ళ కుటుంబాన్ని ఎప్పుడు కూడా అటు పార్టీ కానీ, ఇటు ప్రజలు కానీ, భగవంతుడు గారి మంచి ఆశీస్సులు ఉండాలని చెప్పని కోరుకుంటూ తెలుసుకుంటాను. క్యాంటీన్ ప్రారంభించినందుకు సత్యనారాయణ గారికి కృతజ్ఞతలు చెప్పుకుంటూ, సత్యనారాయణ గారు చేసే సేవలు ఇవి ఒకటే కొత్త కాదు. ఎప్పుడు ఈ మండలాన్ని ఎప్పుడు కూడా చాలా బాగా చూశారు వాళ్ళ కుటుంబం అంతాను. పార్టీ గురించి కూడా, తెలుగుదేశం పార్టీ గురించి కూడా చాలా కష్టపడి
చాలా ధనం చాలా ఖర్చు పెట్టి చాలా సార్లు మెయింటెనెన్స్ చేశారు ఈ మండలం మొత్తం. వారికి ఈ దీంతో పాటుగా తగిన స్థానం కల్పించాలని సత్యనారాయణ రాజు గారికి కోరుకుంటున్నాను. ఈరోజు ఉండి నియోజకవర్గంలో అన్నా క్యాంటీన్ ఉండి నియోజకవర్గానికి ఒకప్పుడు తెలుగుదేశానికి పట్టుకొమ్మగా మరి తెలుగుదేశం వైభవానికి నిరంతరం కృషి చేసినటువంటి గొట్టుముక్కల వెంకట సుబ్బరాజు గారి జ్ఞాపకార్థం ఆయన కుమారుడు సత్యనారాయణ రాజు గారు మరియు వారి సోదరులు కలిసి నిన్న నారా చంద్రబాబు నాయుడు గారు ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజే ఈ యొక్క అన్నా క్యాంటీన్ని ప్రారంభించాలనుకోవటం మరి చాలా ఆహ్వానించదగ్గ విషయం. మరి ఈ విధంగా పేద ప్రజలకు మరి గుక్కెడు అన్నం పెట్టినప్పుడే నిజమైన రాజకీయం అన్నటువంటి మన అన్న నందమూరి తారక రామారావు గారి సిద్ధాంతాలు ఏవైతే ఉన్నాయో వాటిని తూచా తప్పకుండా అమలు చేసే విధంగా ఈ అన్నా క్యాంటీన్ నిన్నటి రోజు మొదలవటం మరి చాలా అదృష్టం. మరి ఇక్కడ పదార్థాలు కూడా చాలా మరి ఎంత రుచిగా ఉన్నాయంటే చాలా చక్కగా మరి ఎంతో ఇదిగా మరి ఈ యొక్క అన్నా క్యాంటీన్ నిర్వర్తిస్తున్నారు.